తెలంగాణ ప్రతినిధుల సిఫార్సు లెటర్లపై ఎటూ తేల్చలేదు టీటీడీ. వారానికి 2 రోజులు అనుమతిస్తారంటూ నిన్నంతా ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ లెటర్లపై నిర్ణయం తీసుకోలేదంటూ టీటీడీ ఈవో శ్యామలరావు క్లారిటీ ఇచ్చారు. 4-5 ఏళ్లు తెలంగాణ లెటర్లను టీటీడీ అనుమతించడం లేదు. దీంతో రాష్ట్రానికి చెందిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రతినిధుల సిఫార్సు లెటర్లపై ఎటూ తేల్చలేదు టీటీడీ. వారానికి 2 రోజులు అనుమతిస్తారంటూ నిన్నంతా ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ లెటర్లపై నిర్ణయం తీసుకోలేదంటూ టీటీడీ ఈవో శ్యామలరావు క్లారిటీ ఇచ్చారు. 4-5 ఏళ్లు తెలంగాణ లెటర్లను టీటీడీ అనుమతించడం లేదు. దీంతో రాష్ట్రానికి చెందిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు అనుమతించకపోవడం, రాష్ట్ర భక్తుల కష్టాలపై మరిన్ని వివరాలు సత్యం అందిస్తారు. సత్యం, తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై టీటీడీ అధికారులు ఏమంటున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరుమలలో టీటీడీలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతించలేదు. దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలు, అంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో తెలంగాణ నుంచి వచ్చే కొన్ని లేఖలు అప్పుడప్పుడు సిఫార్సు లేఖలు అనుమతించి, కానీ గత 6 ఏళ్లుగా కూడా తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలు పూర్తిగా టీటీడీ అనుమతించకపోవడంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చల్లో కూడా తిరుపతిలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు సంబంధించి సిఫార్సు లేఖలు అనుమతించాలనే ఒక అంశం చర్చకు వచ్చింది. దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించారనే ప్రచారం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా తెలంగాణ నుంచి తిరుపతిలో సిఫార్సు లేఖలు వెంటనే అనుమతించాలనే డిమాండ్ ఉంది. ఇటీవల టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పాటు తర్వాత కూడా ఈ డిమాండ్ వచ్చింది. దానిపై టీటీడీ చైర్మన్ ఇటీవల తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా కూడా ఆ అంశంపై చర్చిస్తామని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ నిన్న నుంచి కూడా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు టీటీడీ అనుమతిస్తుంది, వారానికి 2 లేఖలు అనుమతిస్తారనే ఒక ప్రచారం జరిగింది. కానీ తాజాగా టీటీడీ ఈవో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దానిపై ఎలాంటి చర్చ కూడా జరగలేదు. ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఖండించడంతో ఇక తెలంగాణలో టీటీడీ లెటర్ల అంశం, ప్రజాప్రతినిధుల అంశం కూడా వివాదాస్పదంగా మారుతున్న ఒక చర్చ సాగుతూ వస్తుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు టీటీడీ బోర్డు మెంబర్లుగా ఇచ్చి తెలంగాణ నుంచి దర్శనానికి వెళ్ళే భక్తులందరికీ కూడా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు అనుమతించేది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 2014 నుంచి 2016-17 వరకు కూడా అప్పుడున్న ప్రభుత్వం లేఖలు, అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు కూడా సిఫార్సు లేఖలు అనుమతించేది. బ్రేక్ దర్శనాలు, అదేవిధంగా రూములు కూడా కేటాయించేది. కానీ 2017 నుంచి ఇప్పటి వరకు ఇక తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీల లేఖలు అనుమతించకపోవడంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఎందుకు తమ లేఖలను అనుమతించడం లేదంటూ కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీకి సంబంధించి ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు యాదగిరిగుట్ట, వేములవాడ, అదేవిధంగా కొండగట్టులో వారికి గౌరవ స్వాగతం పలుకుతున్నాము, లేదంటే వారికి ప్రోటోకాల్ ఇస్తున్నారు. కానీ తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులు తిరుపతికి వెళ్ళినప్పుడు వారికి ప్రోటోకాల్ దర్శనం ఇస్తున్నారు. కానీ వారిచ్చే సిఫార్సు లేఖలు ఎందుకు అనుమతించడం లేదనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం చాలా గట్టిగా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు కూడా అంటే ఏపీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2 ప్రభుత్వాల మధ్య సానుకూలంగా చర్చలు జరుగుతున్నాయి. 2 ప్రభుత్వాలు, 2 రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా సానుకూలంగా ఉన్నారు. కానీ తెలంగాణను కూడా ఇతర రాష్ట్రాలు, అంటే తమిళనాడు, కర్ణాటకనైతే ఏ విధంగా చూస్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణను కూడా అదే విధంగా టీటీడీ విషయంలో పరిగణిస్తుంది. ఇటీవల 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ విడిపోయింది కాబట్టి తెలంగాణను ఒక ప్రత్యేక కోణంలో చూడాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను అనుమతించాలి. కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రాలతో పోల్చడం కంటే కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయిన తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక ప్రతిపాదన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నేతలు చెబుతున్నారు. ఇదే అంశంపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆమె ఈ అంశం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం, టీటీడీ కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తాము ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో దేవాలయాలకు టీటీడీ నిధులు వచ్చేది, కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ నిధులు ఆగిపోయాయి. ప్రస్తుతానికి తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్ళే భక్తుల నుంచి ఆదాయం తిరుపతికి వస్తుంది కాబట్టి అది ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకు నిధులు వచ్చాయో ఆ నిధులు అదే విధంగా కొనసాగించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం టీటీడీ మండపాల నిర్మాణానికి మాత్రమే టీటీడీ నిర్ణయం తీసుకుంది. కానీ నిధులు వెచ్చించడంలో నిధులు తెలంగాణ దేవాలయాలు వెచ్చించడంలో మాత్రం నిర్ణయం తీసుకోలేకపోతుంది. వెంటనే నిర్ణయం తీసుకోవాలన్న ఒక డిమాండ్ కూడా ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం ఉంది. అయితే ఈ టీటీడీలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అనుమతికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల ఇటు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రజాప్రతినిధులంతా కూడా ఆందోళన వ్యక్తం. ఎందుకంటే ఇది ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఇది ప్రజా సమస్యగా తెలంగాణ ప్రజాప్రతినిధులు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ప్రతి ఆ నియోజకవర్గం పరిధిలోని ప్రజలంతా కూడా తిరుపతికి వెళ్తారు కాబట్టి ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఇస్తే కనీసం దర్శనానికి లేదంటే రూముకు అనుమతి ఇవ్వాలనేది తెలంగాణ ప్రజాప్రతినిధుల ప్రధాన డిమాండ్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ విధంగా ఆలోచిస్తుంది, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకునేది మాత్రం ఇంకా ఇప్పటివరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదే పదే తెలంగాణ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఈ అంశాన్ని ప్రతిపాదన పెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రుల స్థాయిలో కూడా టీటీడీకి విజ్ఞప్తి చేశారు. మంత్రులను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి యాదగిరిగుట్ట వచ్చిన సందర్భంగా కూడా ఈ అంశాన్ని నేరుగా మంత్రులే ప్రతిపాదించారు. కానీ దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న అంశం ఇప్పుడైతే ఒక క్లారిటీ లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కానీ దీనిపై ఇటీవల టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చ జరిగిందనేది ప్రచారం జరిగింది. నిన్న దాదాపుగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు వారానికి 2 అనుమతిస్తారని ప్రచారం జరిగింది. అది దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశంపై అధికారికంగా ప్రకటన రాకపోయినా టీటీడీ అందుకు సానుకూలంగా స్పందిస్తుందని భావించింది. కానీ ఈరోజు టీటీడీ ఈవో ఇచ్చిన ప్రకటన అది ఖండన ప్రకటన చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచన పడిందా, ఇది ఈ లేఖల సిఫార్సు లేఖల అనుమతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా, ఇటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల వల్లే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక పరిస్థితిలో ప్రత్యేక విధంగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు అనుమతించాలనే ఒక డిమాండ్ను టీటీడీతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ఒకవేళ ఈ అంశం వివాదాస్పదం కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాలు చూడకుండా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మెజారిటీ అంటే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుపతికి ఎక్కువ మంది భక్తులు వెళ్తారు. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టీటీడీకి ఆదాయం వస్తున్నది తెలంగాణ ప్రభుత్వం వాదన. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంశం విషయంలో చాలా సందర్భాల్లో ఏపీ ప్రభుత్వం అదేవిధంగా ఏపీ మంత్రులతో నేరుగా చర్చలు జరిపింది. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేరుగా టీటీడీకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి లేఖలు రాసింది. ఈ అంశంపై ఇంకా చర్చ జరగాలి, ఏ విధంగా తీసుకోవాలి. ఇతర రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి విధంగా నిర్ణయం తీసుకునే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చిస్తున్నట్టుగా తెలుసు. దీనిపై ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని టీటీడీ ప్రకటన చేసింది కాబట్టి ఇక తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏం చేయబోతారో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విజ్ఞప్తి చేస్తున్న అంశంపై మాత్రం ఇంకా ఒక ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పొచ్చు.